హలో అందరికీ. ఇక నేనైతే చిలకలనైతే వదిలేసానండి. ఫస్ట్ 3 చిలుకలు ఉండే కదా, అందులో చోటు లేదు. అంతకుముందు మీకు వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ టైం పోయిన వారం మా అక్కోళ్ళ ఇంటికైతే మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చానమాట. ఇవి వచ్చేసి పొట్టి బబ్బి, చూడండి ఎట్లా రొమాన్స్ చేసుకుంటానే. మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చే వరకు పంజరం ఏంటంటే నేను చెట్లల్లో పెట్టినన్నమాట. మంచిగా చెట్లల్లో గూడులాగా ఉండాలి వీటికి అనిపిస్తుంది అని చెప్పేసి మేము ఊరోళ్ళు వచ్చే వరకు ఆ పంజరాన్ని ఇట్లా జరిపి మా డోర్ ముందు ఉందన్నమాట. అరే ఇవి రోజంతా ఎండలో పాపం మాడిపోయినాయి కావచ్చు, ఎవరు జరిపిల్లని చెప్పేసి నేనైతే ఇంట్లో పెట్టేసిన. ఆ రోజు రాత్రి బాగానే ఉండకనే మరుసటి రోజు ఉదయం బబ్బీగాడు మాత్రం లేవలేదన్నమాట. మా ఆయన పొద్దున్నే చూసి అది లేవట్లేదు అట్నే పడుకొని ఉంది అని చెప్పేసి మా ఆయన నాకు చెప్పిండు, ఇట్లా అయిపోయిందని చెప్పేసి. ఇక నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఇక నేను చూడను, నువ్వే వెళ్ళి పాతి పెట్టేసిరా, నాకు బాధ అనిపిస్తుంది, నేను బబ్బీని చూడని చెప్పేసి మా ఆయన అంటే, ఇక మా ఆయనే వెళ్ళి ఇక పాతి పెట్టేసి అయితే వచ్చేసిండు. ఇక ఇట్లా వద్దు మంచిగా అనిపించట్లేదని నేనైతే ఇక పొట్టినైతే వదిలేస్తే అస్సలు పోవట్లేదన్నమాట. మా ఇంటి ముందే ఆడుకుంది. ఒక రోజు అయితే మంచిగా ఆ చెట్ల కాడ మెట్ల కాడ ఆడుకుంది, మంచిగా ఫుడ్ కూడా పెట్టిన. ఇక నెక్స్ట్ డే అయితే ఇక వెళ్ళిపోయింది. ఇక తను వస్తుందేమో, ఫుడ్ కావాల్సినప్పుడు మా ఇల్లు ఎత్తుకుంటూ వస్తాయని చెప్పేసి నేనైతే వాటర్ ఫుడ్ అయితే మెట్ల కాడ అయితే పెట్టేస్తానా. ఇక ఇంకోసారి తేనండి, ఇక నాకు బాగా బాధ అనిపిస్తుంది. వీటితోనే లాస్ట్ ఇక.